జపాన్ నగోయా అనే సిటీలో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఒక అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్కి ప్రపంచంతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరూ నివసించట్లేదు. గత 26 ఏళ్లుగా ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఆ ఇంట్లో వాచ్ ఆగిపోయి ఉంటుంది. క్యాలెండర్ ఇంకా 1999దే ఉంటుంది. బయట ప్రపంచం ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నా ఆ ఇంట్లో ఏమీ మారదు. ఎక్కడి వస్తువులు అక్కడే అలాగే ఉంటాయి. ఫ్లోర్ మీద రక్తపు మరకలు ఇప్పటికీ కనిపిస్తాయి. అలాంటి ఇంట్లోకి ప్రతివారం ఒక వ్యక్తి వస్తాడు. ఒంటరిగా కూర్చొని తనతో తెచ్చుకున్న లంచ్ తినేసి తర్వాత ఒక నోట్బుక్ చదువుతూ కొద్దిసేపు అక్కడే గడిపి మళ్ళీ వెళ్ళిపోతాడు. గత 26 ఏళ్లుగా అతను ఇదే చేస్తున్నాడు. అతని పేరు సటోరు టకాబా. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే 26 ఏళ్ల క్రితం అదే ఇంట్లో తన వైఫ్ 20 కత్తిపోట్లతో దారుణంగా చంపబడింది. ఎవరు చంపారో తెలియదు. ఎందుకు చంపారో తెలియదు. ఈ ప్రశ్నలు ఇప్పటికీ అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఏదో ఒక రోజు నేరస్తుడు దొరుకుతాడు. తన భార్య చావుకి న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఆ ఇంటిని, ఆ క్రైమ్ సీన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. జపాన్ క్రైమ్ హిస్టరీలోనే ఇదొక పెద్ద మిస్టరీ. ఈ కేసు కోసం 1,00,000 మంది పోలీసులు పనిచేశారు. 5,000 మందిని ఇంటరాగేట్ చేశారు. కానీ 26 ఏళ్లుగా ఈ కేసు అన్సాల్వ్డ్గానే ఉండిపోయింది. బట్ ఫైనల్గా 2025లో ఈ కేస్ సాల్వ్ అయింది. కానీ ఎలా? అది తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడాలి. నేను మిస్టర్ కే. లెట్స్ క్రాక్ ది కేస్. సటోరు టకాబా, నమీకో టకాబా ఒక చిన్న హ్యాపీ ఫ్యామిలీ. నమీకో 32 ఇయర్స్ ఓల్డ్, ఒక జెంటిల్ అండ్ కేరింగ్ హౌస్ వైఫ్. తన భర్త, తన కొడుకు తప్ప ఇంకో ప్రపంచం తెలియదు తనకి. వాళ్ళ సన్ కోహై జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. కరెక్ట్గా మాటలు కూడా రాని వయసు. రీసెంట్గా వాళ్ళు ఒక కొత్త అపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ సైన్ చేశారు. పెద్ద ఇల్లు, ఒక ఫ్రెష్ బిగినింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. చనిపోయే కొన్ని రోజుల ముందు నమీకో సటోరోతో ఒక మాట చెప్పింది. నా లైఫ్లో నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచంలో నాకంటే సంతోషంగా ఉండే మనిషి ఎవరు ఉండరేమో అని. ఆ మాటని సటోరో లైఫ్ లాంగ్ మర్చిపోలేకపోయాడు. 13th నవంబర్ 1999 రోజులాగే ఆ రోజు కూడా నార్మల్గానే స్టార్ట్ అయింది. మార్నింగ్ సటోరో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నమీకో ఇంట్లో పిల్లాడితో ఉంది. అరౌండ్ 11 గంటలకి ఆమె పిల్లాన్ని రొటీన్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అప్రాక్సిమేట్లీ 11:50కి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేశారు. అరౌండ్ మధ్యాహ్నం 12 గంటలకి అన్నీ మారిపోయాయి. ఇంటికి వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత ఇంటి తలుపు ఎవరో కొట్టారు. బయట నుండి ఒక వాయిస్, హలో మేడం, నేను సాఫ్ట్ డ్రింక్ కంపెనీ నుండి వచ్చాను. మా ప్రోడక్ట్ శాంపుల్ని ఒకసారి టేస్ట్ చేయండి అని వినిపించింది. పాపం నమీకో ఏమీ డౌట్ లేకుండా సరే అని డోర్ ఓపెన్ చేసి, అంతే, అదే తన లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. డోర్ ఓపెన్ చేసిన వెంటనే అటాకర్ కత్తి బయటికి తీసి నమీకో గొంతులో పొడిచాడు. 20 కంటే ఎక్కువ సార్లు బాడీ మొత్తం అటాక్ చేశాడు. ఆమె అటాక్ని ఆపడానికి ట్రై చేసింది. అందుకే తన చేతిలో లోతుగా కత్తిగాట్లు పడ్డాయి. కానీ నమీకో ఒంటరిగా ఉంది. అటాకర్ మాత్రం ఫుల్గా ప్రిపేర్ అయి వచ్చాడు. అరౌండ్ మధ్యాహ్నం 2:30కి అపార్ట్మెంట్ ఓనర్ ఏవో ఫ్రూట్స్ నమీకోకి ఇద్దామని వచ్చింది. ఇంట్లో నుండి పిల్లాడు ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. టీవీ సౌండ్స్ కూడా వస్తున్నాయి. కానీ ఎవరూ డోర్ ఓపెన్ చేయట్లేదు. ఆమె కంగారు పడుతూ డోర్ ఓపెన్ చేసింది. అప్పుడే ఆ ఇంట్లో చూసిన విజువల్స్ ఆమె లైఫ్లో మర్చిపోలేకపోయింది. నమీకో డోర్ ఎంట్రన్స్లోనే రక్తపు మరుగులో ఫ్లోర్ మీద పడిపోయి ఉంది. పక్కనే 2 ఇయర్స్ కోహై ఏడుస్తూ కనిపించాడు. బట్ పిల్లాడికి ఏమీ కాలేదు. ఒక చిన్న పిల్లాడితో ఉన్న తల్లిని ఇంత దారుణంగా ఇంట్లోనే చంపడంతో ఈ ఇన్సిడెంట్ మొత్తం జపాన్లో బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. జపాన్ పోలీసులు ఒక మ్యాసివ్ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు. 1,00,000 మంది పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. 5,000 మంది సస్పెక్ట్స్ని ఇంటరాగేట్ చేశారు. థౌజండ్స్ ఆఫ్ లీడ్స్ని ఫాలో అయ్యారు. అన్ని ఎఫర్ట్స్ తర్వాత కూడా కిల్లర్ ఎవరు అనేది కనిపెట్టలేకపోయారు. కానీ ఇన్వెస్టిగేషన్లో ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది. క్రైమ్ సీన్లో 2 బ్లడ్ ట్రేసెస్ దొరికాయి. ఒకరి బ్లడ్ నమీకోది అయితే ఇంకొక బ్లడ్ ఎవరిది? అంటే అటాక్ జరిగిన సమయంలో నమీకో దాడిని ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు కిల్లర్ కూడా గాయపడి ఉంటాడు. పోలీసులు ఆ బ్లడ్ నుండి డిఎన్ఏ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. కానీ అప్పట్లో టెక్నాలజీ సరిగ్గా లేకపోవడంతో ఆ డిఎన్ఏని ఐడెంటిఫై చేయలేకపోయారు.
సో ఆ ఎవిడెన్స్ కేస్ ఫైల్లో సైలెంట్గా ఉండిపోయింది. మర్డర్ తర్వాత సటోరో ఆ అపార్ట్మెంట్ నుండి బయటికి వచ్చాడు. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. తన పిల్లాన్ని ఒక్కడే పెంచాడు. లైఫ్ని ఎలాగోలా కంటిన్యూ చేశాడు. కానీ ఒక విషయం మాత్రం ఆపలేదు. ఆ అపార్ట్మెంట్ని వదిలేయలేదు. నెలలు సంవత్సరాల పాటు ఆ అపార్ట్మెంట్కి రెంట్ కడుతూనే వస్తున్నాడు. 26 ఏళ్లకి దాదాపు $1,45,000ని ఆ ఇంటి రెంట్ కోసం ఖర్చు చేశాడు. కానీ ఆ ప్లేస్ని ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదు. తన నమ్మకం ఏంటంటే క్రైమ్ జరిగిన ప్లేస్ని క్లీన్ చేసేస్తే ఎవిడెన్స్ కూడా మాయమైపోతుంది, హంతకుడు కూడా మాయమైపోతాడు. అందుకే ఆ అపార్ట్మెంట్ని కాపాడుకుంటే ఏదో ఒక రోజు నిజం అదే బయటికి వస్తుంది అని నమ్మాడు. ప్రతి వారం ఆ ఇంటికి వచ్చి తన నోట్బుక్లో కేస్ డీటెయిల్స్ చదువుతూ మళ్ళీ అనలైజ్ చేస్తూ 26 ఏళ్ళు గడిపాడు. కానీ అప్పట్లో జపాన్లో మర్డర్ కేసెస్కి లిమిటేషన్స్ ఉండేవి. మర్డర్ జరిగిన కొన్ని ఇయర్స్ లోపు హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేయలేకపోతే ఆ తర్వాత మళ్ళీ ఆ కిల్లర్ని లీగల్గా ఏం చేయలేరు. అంటే మర్డర్ కేసెస్ ఆటోమేటిక్గా కొన్ని ఇయర్స్ తర్వాత క్లోజ్ అయ్యేవి. తర్వాత హంతకులు హ్యాపీగా తిరిగేవాళ్ళు. ఈ కేసులో టైం లిటరల్లీ సటోరోకి అగెయినిస్ట్గా ఉంది. నెలలు సంవత్సరాలు మారుతున్నాయి. అంటే ఈ కేసు కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వబోతుంది. కిల్లర్ని తర్వాత శిక్షించడం ఇంపాసిబుల్. ఆ భయంతో సటోరో జపాన్ లీగల్ సిస్టమ్ మీద ఫైట్ స్టార్ట్ చేశాడు. వేరే బాధితుల కుటుంబాలతో కలిసి ఈ మర్డర్ కేసెస్ లిమిటేషన్స్ మీద నిరసనలు చేశాడు. లాయర్స్తో మాట్లాడి, మీడియాతో మాట్లాడి జనాల ముందు ఈ ఇష్యూని పెట్టాడు. లా సిస్టమ్ మీద ప్రెషర్ పెరిగింది. ఫైనల్గా 2010లో నమీకో చనిపోయిన 11 ఇయర్స్ తర్వాత జపాన్ లీగల్ సిస్టమ్స్లో మర్డర్ కేసెస్కి లిమిటేషన్స్ పూర్తిగా తీసేశారు. సో ఇంకా కిల్లర్కి తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇయర్స్ గడిచాయి. టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. DNA అనాలిసిస్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. సో పాత కేసులని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు పోలీసులు. నమీకో కేసులో దొరికిన అన్ఐడెంటిఫైడ్ DNAని కూడా పోలీసులు మళ్ళీ టెస్ట్ చేసి అవైలబుల్ సస్పెక్ట్స్ అందరితో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్లో వందలాది మందిని టెస్ట్ చేశారు. అలా 2025 ఆగస్టులో పోలీస్ ఆఫీసర్స్ ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఒక ఆమె పేరు కుమికో యాసుఫుకు. అప్పటికి ఆమె వయసు 69 ఇయర్స్. చాలా సింపుల్గా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఒక నార్మల్ క్వైట్ లైఫ్ లీడ్ చేస్తుంది. పోలీసులు ఆమెని వాలంటరీగా DNA శాంపుల్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. ఆమె దానికి ఒప్పుకోలేదు. పోలీసులు అక్కడితో ఆగలేదు. వాళ్ళు మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చారు. ప్రాసెస్ని కంటిన్యూ చేశారు. ఆమె మీద ప్రెషర్ పెరిగింది. ఫైనల్గా అక్టోబర్ 30th 2025 కుమికో అన్ఎక్స్పెక్టెడ్గా పోలీస్ స్టేషన్కి వచ్చి DNA శాంపుల్ ఇచ్చి ఒక మాట చెప్పింది, నేనే నమీకోని చంపాను అని. అంతే, పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తర్వాత రోజు DNA టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. 100% మ్యాచ్ అయింది. బట్ పోలీసులకి ఒకటి అర్థం కాలేదు, ఈమె ఎందుకు నమీకోని చంపింది అని. నమీకోకి కుమికోకి రిలేషన్ ఏంటి అని. తర్వాత మెల్లమెల్లగా నిజాలు బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి. కుమికోకి నమీకోతో ఏ సంబంధం లేదు. కానీ నమీకోకి సటోరోకి సంబంధం ఉంది. సటోరో, కుమికో హై స్కూల్ క్లాస్మేట్స్. స్కూల్ డేస్లో కుమికో సటోరోని లవ్ చేసింది. కానీ ఆ విషయం సటోరోకి ఎప్పుడూ చెప్పలేదు. లైఫ్ న్యాచురల్గా ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత సటోరో నమీకోని కలిశాడు. వాళ్ళు లవ్లో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. మర్డర్కి 5 months ముందు సటోరో స్కూల్ రీయూనియన్కి వెళ్ళాడు. అప్పుడే 20 years తర్వాత కుమికోని ఫస్ట్ టైం కలిశాడు. సటోరోకి అది ఒక క్యాజువల్ మీటే. కలిశారు, కొద్దిసేపు మాట్లాడుకున్నారు. బట్ కుమికోకి మాత్రం ఆ రీయూనియన్ ఒక ట్రిగరింగ్ పాయింట్. సటోరో తన వైఫ్ అండ్ పిల్లాడితో హ్యాపీగా ఉండడం చూసి కుమికో మైండ్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. సైకాలజిస్ట్ అనాలిసిస్ ప్రకారం కుమికో మైండ్లో ఇయర్స్ నుండి బిల్డ్ అయిన వన్ సైడెడ్ లవ్ టైంతో హీల్ అవ్వకుండా మెల్లగా ఫ్రస్ట్రేషన్గా మారింది. కుమికో పర్స్పెక్టివ్లో తన లైఫ్లో ఉండాలి అనుకున్న హ్యాపీనెస్ని నమీకో లాగేసుకుంది అనే జెలసీ ఫీలింగ్ డెవలప్ అయ్యింది. ఇయర్స్ నుండి ఉన్న ఎమోషన్స్ ఫైనల్గా డేంజరస్గా మారాయి. ఆ రీయూనియన్ జరిగిన 5 months తర్వాత కుమికో కత్తితో సేల్స్ పర్సన్లా సటోరో లేని టైం చూసుకొని ఇంటికి వచ్చి నమీకోని దారుణంగా చంపేసింది. మార్చి 5th 2026 కుమికో యాసుఫుకు ఈ కేసులో కిల్లర్ అని కోర్ట్ అఫీషియల్గా తీర్పు ఇచ్చింది. కిల్లర్ ఎవరో తెలిసింది. సటోరో లైఫ్లో ఉన్న 2 క్వశ్చన్స్లో ఒక దానికి ఆన్సర్ వచ్చింది. బట్ ఇంకో క్వశ్చన్ అలాగే ఉండిపోయింది. అదే ఎందుకు. కుమికో నోటి నుండి ఎందుకు చంపిందో ఆ రీజన్, ఆ మోటివ్ ఏంటో అలాగే తెలియకుండా ఉండిపోయింది.
కుమికో హత్యను ఒప్పుకుంది, కానీ ఎందుకు చంపిందో రీజన్, ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇవ్వలేదు. ఈ కేసులో 2 స్టోరీస్ ఉన్నాయి. 26 ఇయర్స్గా భార్య చనిపోయిందన్న బాధ ఒక్కదైతే, ఇంకోటి వన్ సైడెడ్ లవ్తో 20 ఇయర్స్ పగ పెంచుకున్న ఇంకో కథ. ఒకటి ప్రేమ అయితే ఇంకోటి రాక్షస ప్రేమ. కుమికో ఆ ఫ్యామిలీని వేరు చేసింది, కానీ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని కదిలించలేకపోయింది. 26 ఇయర్స్గా సటోరో ఇంకో పెళ్లి చేసుకోలేదు. తన భార్యని తలుచుకుంటూ ఒక్కడే పిల్లాన్ని పెంచి తన భార్య చావుకి న్యాయం కోసం పోరాడాడు. హోప్ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే సటోరో నమీకో మళ్ళీ కలవాలి, పెళ్లి చేసుకొని వాళ్ళు కలలు కన్న లైఫ్ని జీవించాలని కోరుకుందాం. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ కేసుతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ, గుడ్ బై.